కరాటే కిడ్ లెజెండ్స్ కొత్త హాలీవుడ్ సినిమా. అంటే హాలీవుడ్ సినిమా అనడం కంటే కూడా ఇది చైనా ఇంగ్లీష్ సినిమా అని చెప్పాలి. మొన్న మే 30న థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మనకు ఇండియాలో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది ఈ సినిమా. ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం జాకీ చాన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు మన ఇండియాలో. ఎస్పెషల్లీ అవి చూస్తూ పెరిగిన నేను, అంటే ఈ కరాటే కిడ్ లెజెండ్స్, ఇంతకుముందు 2010లో కరాటే కిడ్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో విల్ స్మిత్ కొడుకు జేడన్ స్మిత్ చిన్నపిల్లోడు హీరో, అతనికి కోచ్గా మన జాకీ చాన్. ఆ సినిమా బాగుంటుంది, బాగా నచ్చింది కూడా నాకు అప్పుడు. మళ్ళీ 15 ఏళ్లకు ఇప్పుడు దానికి ఇది ఎంత ఒక ఫ్రాంచైజీ. ఇది 6వ సినిమా ఈ కరాటే కిడ్ సీక్వెల్లో. అంటే 84లో మొదటి పార్ట్ వచ్చింది కరాటే కిడ్, తర్వాత 86లో కరాటే కిడ్ పార్ట్ 2 వచ్చింది, 89లో కరాటే కిడ్ పార్ట్ 3 వచ్చింది. అక్కడికి వరుసగా 3 సినిమాలు వచ్చాయి, బాగా ఆడాయి. ఆ తర్వాత 5 ఏళ్ళకి 94లో నెక్స్ట్ కరాటే కిడ్ అనే సినిమా వచ్చింది. ఇక అంతే, అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ రీసెంట్గా 2010లో వచ్చిన కరాటే కిడ్ అది చూశాను నేను. జాకీ చాన్ కోచ్ అంటే మాస్టర్గా, అండ్ కిడ్గా విల్ స్మిత్ కొడుకు జేడన్ స్మిత్. బాగా ఉంది, బాగా ఆడింది కూడా. ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్లకు కరాటే కిడ్ లెజెండ్స్ అని. ఈ సినిమా కథ వచ్చేసి మొదటి కథ ఏదైతే ఉందో కరాటే కిడ్ 84లో వచ్చిందో ఆ కథని తిరిగి పెట్టారు. సినిమా 90 నిమిషాలు ఉంది, గంటన్నర సినిమానే. రెగ్యులర్ హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓపెనింగ్ షాట్లోనే మనకు మన చైనా బీజింగ్లో మన జాకీ చాన్ స్కూల్ నడుపుతుంటాడు, కుంగ్ఫూ స్కూల్. అతను హీరో. స్టూడెంట్ అంటే మరి చిన్నపిల్లడు కాదు, పెద్దవాడు కాదు, అలా కాలేజ్ ఇంటర్ డిగ్రీ అనుకోవాలి. సో అతను ఇంకా సేమ్ అన్ని కరాటే కిడ్ సినిమాలాగానే అతను చైనాను వదిలేసి అమెరికాకి వెళ్ళిపోవాలి, న్యూయార్క్ సిటీకి. తల్లితో పాటు వెళ్ళిపోతాడు. న్యూయార్క్ సిటీలో కాలేజ్లో అతనికి గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒక కరాటే ఛాంపియన్, అతనితో ఫైట్. ఇదే సినిమా సింపుల్గా. ఇక మొదటి అరగంట పాటు అంటే స్టార్టింగ్లో మనకు జాకీ చాన్ చూపించారు కోచ్గా. ఇక అంతే, మళ్ళీ కనపడలేదు, గంట సేపు కనపడలేదు జాకీ చాన్ నాకు. అంత ఈ పిల్లోడి కథే ఉంది. ఈ పిల్లోడు అంటే న్యూయార్క్ రావడము, న్యూయార్క్ని ఎలా చూపించారంటే మామూలుగా మనము అమెరికన్ మూవీస్లో న్యూయార్క్ సిటీని చాలా అందంగా చూపిస్తారు, అన్ని ఏరియల్ షాట్స్తో, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో. కానీ యాక్చువల్గా రియాలిటీలో చూస్తే న్యూయార్క్ సిటీ, నేనున్నాను న్యూయార్క్లో, నాకు తెలుసు. ఆ గల్లీలు, అసలు ఆ గబ్బు గలీజు, అబ్బో దారుణంగా ఉంటుంది. ఈ సినిమాలో అవన్నీ చూపించారు, అక్కడ స్ట్రీట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదర్ పిజ్జా షాప్ నడుపుకుంటూ హీరో వాళ్ళతో పరిచయం అయ్యి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల ఫైట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట సినిమా. సో అక్కడ అరగంట అయిపోతే సెటప్కి ఇంకో అరగంట పాటు హీరో ఎందుకో మరి హీరోయిన్ ఫాదర్ని బాక్సింగ్ ఉంటాడు, అతనికి తను ఆల్రెడీ నేర్చుకున్న ఈ కుంగ్ఫూ కరాటే నేర్పించి అతని సిద్ధం చేస్తాడు బాక్సింగ్ ఫైట్కి. అక్కడికి గంట సినిమా అయిపోయింది. అప్పుడు ఇక అసలు లాస్ట్ అరగంట పాటు మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మన హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కరాటే ఛాంపియన్ ఉన్నాడో అతన్ని ఓడించాలి ఒక టోర్నమెంట్లో. దానికి సిద్ధపడినప్పుడు మన జాకీ చాన్ అప్పుడు వస్తాడు చైనా నుంచి న్యూయార్క్ వచ్చి అతన్ని కోచ్ చేస్తూ. అదే టైంలో ఇంకొక అమెరికన్ యాక్టర్ ఉన్నాడు, అతను కూడా ఈ కరాటే కిడ్ సిరీస్లో ఉన్నాడు. అతను ఒక అమెరికన్, ఒక చైనీస్ కోచ్, ఇద్దరు కలిసి ఈ హీరోని ట్రైన్ చేయడం అనేది లాస్ట్ అరగంట. జాకీ చాన్ వరకు ఓకే, కోచ్ మనకు తెలుసు, మనకు అతను కరాటే కుంగ్ఫూ మార్షల్ ఆర్ట్స్ అన్నీ వచ్చేసి. ఇంకో హీరో ఎవరైతే ఉన్నాడో అమెరికన్ యాక్టర్, అతను కరాటే స్టిల్స్ పెడుతుంటే ఏదో డాన్స్ పోజులు పెడుతున్నట్టు అనిపించింది నాకు, ఫన్నీగా అనిపించింది. అసలు అతను ఏం లేదులే కానీ, బట్ ఈ కరాటే కిడ్ ఎవరైతే హీరోగా చేశాడో అతడు బాగా బాడీ సన్నగా పీలగా చిన్నగా ఉన్నాడు, బట్ ఎగిరెగిరి దుంకుతున్నాడు. ఇక క్లైమాక్స్ ఫైట్ వచ్చేసరికి టోర్నమెంట్లో కొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఎక్కడ కొడితే ఎన్ని పాయింట్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఫైట్ చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఒక ఇతనికి ఇన్ని పాయింట్లు వచ్చాయి, ఇతను గెలుస్తాడు అనేది మనకు అర్థమైంది. అదొకటి కొత్తగా అనిపించింది. బట్ ఫైట్స్ అన్ని సినిమాటిక్గా పెట్టకుండా రెగ్యులర్ కరాటే స్టైల్లో కుంగ్ఫూ స్టైల్లోనే పెట్టారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏం ఎలివేషన్ అలా ఏం లేదు, కానీ ప్లెయిన్గానే వెళ్ళింది. బట్ క్లైమాక్స్ ఫైట్ హీరోకి విలన్కి జరిగిన మెయిన్ ఫైట్ ఏదైతే ఉందో అది బాగా తీశారు. ప్లస్ కంటిన్యూస్ షాట్స్ పెట్టారు, ఎక్కువ కట్స్ పెట్టకుండా ఆ ఫైట్స్లో రియల్గా జరుగుతున్నట్టు చూపించడం నచ్చింది, అదొకటి. ఇక అంతే. నేను జాకీ చాన్ కోసం చూశాను కానీ జాకీ చాన్ ఏమీ లేదు సినిమాలో. సినిమా కూడా ఏం పెద్దగా అనిపించలేదు. మొదటి గంట పాటు చాలా బోరింగ్గా వెళ్ళింది నాకైతే. లాస్ట్ అరగంట ఒక్కటి కొద్దిగా ఎంజాయ్ చేయగలిగా. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నాకైతే నచ్చలేదు సినిమా, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను. సో మీకు కూడా అదే వర్తిస్తుంది. సో అది మరి నాలాగే మీరు కూడా జాకీ చాన్ ఫ్యాన్స్ అయితే జాకీ చాన్ కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బట్ రెగ్యులర్ కరాటే ఫిల్మ్ అనికి వెళ్ళినా కూడా డిసప్పాయింట్మెంట్ పెద్దగా ఏం లేవు, యాక్షన్ కూడా కరాటే సీన్స్ కానీ. సో ఈ ఫ్రాంచైజీ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు అలాగే.
సో ఓకేగా ఉంది మూవీ. సో చూడాలనుకుంటే చూడొచ్చు. థియేటర్స్లో ఉంది. జాకీ చాన్ అండ్ అంత చైనా అండ్ అమెరికన్ యాక్టర్స్ మిక్స్. పెద్ద గొప్పగా ఏం లేదు, ఎక్సెప్ట్ లాస్ట్ అరగంట కొద్దిగా పర్లేదు. మొదటి గంట మాత్రం కొద్దిగా స్లోగా బోరింగ్గా ఉంటుంది. ఓకే, బాయ్.